హలో ఫ్రెండ్, జూలై నెల ఈవీ ఇండస్ట్రీకి ఒక పండగ నెలలాగా భావించవచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీ సేల్స్ లో గ్రోత్ రావడం జరిగింది. అంతేకాకుండా అయిపోతుందనుకున్న సబ్సిడీ ఈఎంపీఎస్ ని గవర్నమెంట్ 2 months కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎక్స్ట్రా బడ్జెట్ తో. ఇదే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ కోసం ఏదైతే బ్యాటరీ ఇంపోర్ట్ చేస్తారో దానిపైన అయ్యే ఇంపోర్ట్ ట్యాక్స్ ని కూడా గవర్నమెంట్ తగ్గించింది. అంటే ఈవీ కంపెనీస్ కి అన్ని చోట్ల నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. అయితే దీని ఫలితంగా రాబోయే నెలలో మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ లో ఇంకా గ్రోత్ చూడవచ్చు. అదే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కొంచెం ప్రైస్ తగ్గింపు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలో మనము జూలై నెలలో అయిన టోటల్ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ ని, అదే విధంగా టాప్ 10 కంపెనీ యొక్క సేల్స్ ని, మరియు ఆ కంపెనీల జూన్ నెలలో అయిన అమ్మకాలతో పోల్చి జూలై నెలలో ఎంత గ్రోత్ రావడం జరిగింది, ఏ కంపెనీకి గ్రోత్ లభించింది, ఏ కంపెనీ సేల్స్ లో తగ్గింపు రావడం జరిగింది అనే విషయాన్ని డీటెయిల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, మనం ముందుగా జూలై నెలలో అయిన టోటల్ ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ ని చూసుకుందాం. జూలై నెలలో 1,69,049 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే అంతకు ముందు నెల అంటే జూన్ నెలలో చూసుకున్నట్లయితే 79,868 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 27,081 యూనిట్ ఎక్కువ అమ్ముడుపోయాయి జూలై నెలలో. అయితే ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 33.9% గ్రోత్ రావడం జరిగింది ఎలక్ట్రిక్ 2-wheeler సేల్స్ లో. ఇక టాప్ 10 కంపెనీ యొక్క ఇండివిజువల్ సేల్స్ చూస్తున్నట్లయితే 10వ స్థానంలో వస్తుంది కెనెటిక్ గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీ జూలై నెలలో 687 యూనిట్ల అమ్మకాలు జరిపింది. అదే జూన్ నెలలో 458 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 229 యూనిట్లను ఎక్కువగా అమ్మింది జూలై నెలలో. ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 50% గ్రోత్ రావడం జరిగింది కెనెటిక్ గ్రీన్ ఎనర్జీకి జూలై నెలలో. ఇక 9వ స్థానంలో వస్తుంది వర్డ్ విజర్ తరపున జాయ్ ఈ బైక్. ఈ కంపెనీ జూలై నెలలో 852 యూనిట్లను అమ్మింది. అదే జూన్ నెలలో 897 యూనిట్లను అమ్మింది. అయితే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 45 యూనిట్లను జూలై నెలలో తక్కువగా అమ్మడం జరిగింది. ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 5% డ్రాప్ రావడం జరిగింది టోటల్ మంత్లీ సేల్స్ లో జాయ్ ఈ బైక్ కి. ఇక 8వ స్థానంలో వస్తుంది రివోల్ట్. ఈ కంపెనీ జూలై నెలలో 868 యూనిట్లను అమ్మింది. అదే జూన్ నెలలో 660 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 208 యూనిట్లను జూలై నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. ఇక ఈ మంత్లీ టోటల్ సేల్ పరంగా చూసుకున్నట్లయితే 31% గ్రోత్ లభించింది రివోల్ట్ మోటార్ కి జూలై నెలలో. ఇక 7వ స్థానంలో వస్తుంది బిగోస్ ఆటో. ఈ కంపెనీ జూలై నెలలో 1792 యూనిట్లను అమ్మింది. జూన్ నెలలో 1062 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 730 యూనిట్లను జూలై నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ టోటల్ సేల్స్ పరంగా 68% గ్రోత్ లభించింది బిగోస్ కంపెనీకి. ఇక 6వ స్థానంలో వస్తుంది గ్రీవ్స్ కాటన్ తరపున ఆంపైర్ ఎలక్ట్రిక్. ఈ కంపెనీ జూలై నెలలో 3154 యూనిట్లను అమ్మింది. అదే జూన్ నెలలో 2715 యూనిట్లను అమ్మడం జరిగింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 439 యూనిట్లను జూలై నెలలో ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 16% గ్రోత్ రావడం జరిగింది ఆంపైర్ ఎలక్ట్రిక్ కి జూలై నెలలో. ఇక 5వ స్థానంలో వస్తుంది హీరో మోటార్ కార్ప్. అయితే ఈ కంపెనీ జూలై నెలలో 5044 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే జూన్ నెలలో 3074 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1970 యూనిట్లను ఎక్కువగా అమ్మింది జూలై నెలలో. ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 64% గ్రోత్ రావడం జరిగింది హీరో మోటార్ కార్ప్ కి జూలై నెలలో. ఇక 4వ స్థానంలో వస్తుంది ఆథర్ ఎనర్జీ. ఆథర్ ఎనర్జీ జూలై నెలలో 10,080 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే జూన్ నెలలో 6,192 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3,888 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది జూలై నెలలో. ఈ మంత్లీ టోటల్ సేల్స్ పరంగా 62% గ్రోత్ రావడం జరిగింది ఆథర్ ఎనర్జీకి జూలై నెలలో. ఇక 3వ స్థానంలో వస్తుంది బజాజ్ ఆటో తరపున చెతక్. చెతక్ జూలై నెలలో 17,642 యూనిట్లను అమ్మడం జరిగింది. అదే జూన్ నెలలో 9,043 యూనిట్లను మాత్రమే అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 8,599 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది జూలై నెలలో. ఈ టోటల్ సేల్స్ పరంగా 95% గ్రోత్ లభించింది బజాజ్ ఆటోకి జూలై నెలలో. ఇక 2వ స్థానంలో వస్తుంది టీవీఎస్ మోటార్ కార్ప్. ఈ కంపెనీ జూలై నెలలో 19,471 యూనిట్లను అమ్మింది. అదే జూన్ నెలలో 14,015 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5,456 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది జూలై నెలలో. ఈ టోటల్ సేల్స్ పరంగా 38% గ్రోత్ రావడం జరిగింది టీవీఎస్ మోటార్ కార్ప్ కి జూలై నెలలో. ఇక ఫైనల్ గా నంబర్ 1 చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ వస్తుంది. ఓలా జూలై నెలలో 41,597 యూనిట్లను అమ్మింది. అదే జూన్ నెలలో 36,785 యూనిట్లను అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4,812 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది జూలై నెలలో. ఈ టోటల్ సేల్స్ పరంగా 13% గ్రోత్ లభించింది జూలై నెలలో ఓలా ఎలక్ట్రిక్ కి. అయితే ఫ్రెండ్స్, ఇవి జూలై నెలలో జరిగిన
టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్, అదే విధంగా టాప్ 10 కంపెనీ యొక్క ఇండివిజువల్ సేల్స్. అంతేకాకుండా కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్ పర్సంటేజ్ పరంగా గ్రోత్ చూసుకున్నట్లయితే 95% గ్రోత్ బజాజ్ ఆటోకి లభించింది. అన్ని కంపెనీల కంటే అత్యధికంగా ఈ కంపెనీకే గ్రోత్ ఎక్కువగా లభించింది. ఇక డిక్లైన్ చూసుకున్నట్లయితే, అదే డ్రాప్ చూసుకున్నట్లయితే వరల్డ్ విజర్ తరపున జాయ్ ఈ బైక్ అని చెప్పుకోవచ్చు. పోయిన నెల చాలా మంచి గ్రోత్ లభించింది జాయ్ ఈ బైక్ కి, కానీ ఈ మంత్ మాత్రం 5% డ్రాప్ రావడం జరిగింది టోటల్ మంత్లీ సేల్ లో. అయితే జూలై నెలలో ఎలక్ట్రిక్ వెహికల్ పైన లభించే సబ్సిడీలో గానీ, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గానీ చాలా మార్పులు జరిగాయి. అయితే వీటి ప్రభావము రాబోయే నెలల్లో జరిగే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క సేల్స్ పైన ఎంత వరకు అవుతుందో అది చూడాల్సి ఉంది. అదే విధంగా కంపెనీలకు సబ్సిడీ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ పైన కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ ని తక్కువించడం జరిగింది. అయితే దీని ద్వారా కంపెనీస్ తన ఎలక్ట్రిక్ టూ వీలర్ ప్రైస్ ని తగ్గిస్తాయా లేక అదే ప్రైస్ ని కంటిన్యూ చేస్తాయో చూడాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి యొక్క ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.